మొత్తానికి మనం ఇవాళ నూతన సింగర్స్ ని సెలెక్ట్ చేసుకోబోతున్నాము. సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అంతా రెడీ రా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. అవును, నలుగురు సింగర్స్ ఏంటి? ఆ 8 మంది కదా సింగర్స్. అంటే వాళ్ళు సింగర్స్, వీళ్ళు అసిస్టెంట్స్ మేడం. వీళ్ళు కూడా సింగర్సే. నాకు తెలియదు మేడం, అందుకని సరే, మిగిలిన నలుగురు సింగర్స్ కూడా వచ్చేయమను. ఆల్ సింగర్స్ వెల్కమ్. సా నిసా 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 గరి సా నిసా సా సా నిసా 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 గపప. కొత్త సింగర్స్ అనుకుంటాను కదా. మంచి ప్రోగ్రామ్ కి వచ్చారు మీరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. తగిట ఎదుగో ఇంకో నలుగురు సింగర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాంపిటీషన్ కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? పర్వాలేదు మేడం. నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను, మీకు తెలుసు కదా. ఏ సాంగ్ కంపోజ్ చేశారు మేడం? పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల నాది పచ్చల గొలుసు. అది నెక్లెస్ గొలుసు కదా మేడం. అంటే మేడం నెక్లెస్ గొలుసు లేక గొలుసు తాకడ పెట్టేశారు. ఈ రోజు సింగర్స్ లో బెస్ట్ సింగర్ ఎవరో డిసైడ్ చేసేటువంటి టైం వచ్చింది కాబట్టి మనం బెస్ట్ సింగర్ ని డిసైడ్ చేసే ముందు రౌండ్ గురించి ఒకసారి మీకు చెప్పేస్తాను. మేము ప్రతి క్వశ్చన్ కి సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి దానికి 4 ఆప్షన్స్ కూడా లాక్ చేసాం. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ టాస్క్. టాప్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఆన్సర్ ఏంటో చెప్పండి. మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు పెట్టొచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది. లేదు అంటే మీరు పెట్టినటువంటి డబ్బులు పోతాయి. సో ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ ని లాక్ చేసిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు అది రైటా రాంగా అని కూడా గెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు గెస్ చేసింది కరెక్ట్ అయినట్టయితే మీరు పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది. లేదు అంటే మీరు పెట్టినటువంటి డబ్బులు పోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, భర్త అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు? ఏ, వంట సరిగ్గా చేయటం లేదని. బి, రోజు మొత్తం అద్దం ముందే కూర్చుంటుందని. సి, ఎప్పుడూ సీరియల్స్ చూస్తూ ఉంటుందని. డి, పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తూనే ఉంటుందని. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భర్త అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు? వంట సరిగ్గా చేయటం లేదని, రోజు మొత్తం అద్దం ముందే కూర్చుంటుందని. చెప్పండి. మీరు బజర్ నొక్కారు, మీరు మర్చిపోయారు ఆ విషయం. సార్ ఇంతకీ మీకు పెళ్లి అయిందా? మీకు ఏమనిపిస్తుంది? పెళ్లి కాలేదు కానీ అదే మెయింటైన్ చేయండి. ఈయనని చూస్తే ఏమనిపిస్తుంది? పెళ్ళై 4 పిల్లల్ని అన్నాడు అనిపిస్తుంది. లే, 5వ వాడు లోపలే ఉన్నాడు. చెప్పండి. ఎప్పుడు సీరియల్స్ చూస్తుంటుంది. సరే, ఎంత అమౌంట్? మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 7,15,000. 1 lakh. సో ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటుంది అని 1 lakh పెట్టారు మీరు. మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా? రాంగ్ అనుకుంటున్నాం. ఓకే, ఎంత పెడతారు రాంగ్ అని? 1 lakh. ఓకే, సో ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటుంది అనే ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. $1 lakh ఇవ్వండి అమ్మా. అండ్ మీకు డబ్బులు మేము మీ అకౌంట్ లోకి వేసేస్తాము. మీ అమౌంట్ 3 అయింది. ఈ నలుగురులో ఇప్పుడు మళ్ళీ మంచి సింగర్ ఎవరో సెలెక్ట్ చేసేటువంటి టైం వచ్చింది. ఆ నలుగురు కూడా ఉన్నారు కాబట్టి ఆ నెక్స్ట్ రౌండ్ అమ్మా. మీరు కోరినటువంటి పాట చెప్పండి. మీకు ఏ పాట కావాలో పాడతాడు. నీకు ఏదొస్తే అదే పాడు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఇంతగా ఆకాశం మంచు తాకుతున్న. మేడం ప్రార్థన చేస్తున్నారు. వేర్ ఇస్ ద రెక్కలు? ఎగరాలి కదా నువ్వు. మేడం వాడు ఎగరలేడు, వాడికి పొట్టుంది. నీకు మాత్రం ఏముంది? నాకు గుట్టుంది. ఇదిగో పాట ఎలా పాడాలో ఒకసారి వినిపిస్తారు చూడు. ఏదమ్మా ఒక పాట పాడు. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఎనీ ప్రాబ్లం మేడం? అంటే సార్ వర్షం పడితే మరి మేడం మేకప్ పోతుంది కదా, అందుకు భయపడుతున్నాడు. సెలెక్ట్ అయ్యానా మేడం? తర్వాత ఆలోచించి చెప్తాను సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. మన సెకండ్ క్వశ్చన్, స్కూల్లో పిల్లలు తప్పు చేసేటప్పుడు టీచర్స్ ఎలాంటి శిక్షలు వేస్తారు? ఏ, గోడ కుర్చీ వేయించడం. బి, గుంజీలు తీయించడం. సి, మోకాళ్ల పైన కూర్చోబెట్టడం. డి, బెంచ్ పైన నిల్చోబెట్టడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్కూల్లో పిల్లలు తప్పు చేసేటప్పుడు టీచర్స్ ఎలాంటి శిక్షలు వేస్తారు? గోడ కుర్చీ వేయించడం, గుంజీలు తీయించడం,
మీకు చాలా ఎక్కువ శిక్షలు పడ్డట్టున్నాయి. ఆల్ ది అబౌవ్. ఏది చెప్పండి. బెంచ్ పై నిల్చోబెట్టడమే. మోకాలపై కూర్చో. ఏ స్టాండప్ ఆన్ ద బెంచ్. గుంజలు చేయించడం, గోడ కుర్చీ కూడా. నన్ను బెంచ్ మీద ఎక్కువ నిల్చోబెట్టారు. బెంచ్ అండి. బెంచ్ పైన నిల్చోబెట్టడం ఎంత? 500 రూపీస్. దానికన్నా బెంచ్ పైన నిలబెట్టడమే బెటర్ కదా. 1 lakh. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రైట్ ఆన్సర్. రైట్ అని ఎంత పెడతారు? 1 lakh పెడతాం. ఓకే, మీ ఆన్సర్ రైట్ అని 1 లాక్ పెట్టారు. మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇందాక మీరేమో వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఇద్దరు చెప్పింది రాంగ్ అయింది. మీరు కూడా వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుని 1,00,000 రూపాయలు పెట్టారు, అది పోయాయి. మీరేమో బెంచ్ మీద నిలబెట్టడం అనే ఆన్సర్ చెప్పారు, నేను చెప్పా. అది పోయింది. టీచర్స్ ఏ శిక్ష విధించినా అది పెద్ద కంప్లైంట్ లాగా తీసుకుని టీచర్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ మా టైంలో సార్ మా మమ్మీ డాడీ వచ్చి టీచర్ కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి మా అమ్మాయిని వీరున్నంత కుమ్మేసేసి ఇంటికి పంపండి. అంటే ఈమె టైం నాకన్నా ముందు టైమా? సరే, ఇంకొక అప్కమింగ్ సింగర్ ని పిలుద్దాము. కమాన్ అమ్మా. అరే వందించుకో. ఓకే, పాడు బాబు, పాడు. గాజువాక పిల్లామె గాజులో లంగాదా, గాజువాక పిల్లామె గాజులో లంగాదా, నువ్వు చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్లామాది గాజులోలమే పిల్లామేము. పాట మంచి ఎనర్జీతో పాడావు గానీ గాజువాక అటే ఉందని నీకు ఎలా తెలుసు? మా ఇల్లు అటే ఉంది, మా ఇంటి వెనకనే గాజువాక. మీ ఇంటి పక్కన అంటే మీ ఇల్లు ఎక్కడుంది? గాజువాక పక్కన. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పెళ్లికి ముందు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిల విషయంలో దేని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు? ఏ, ఆస్తుల గురించి, బి, ఉద్యోగం గురించి, సి, కుటుంబం గురించి, డి, వ్యసనాల గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లికి ముందు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిల విషయంలో దేని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు? ఆస్తుల గురించి, ఉద్యోగం గురించి. ఆర్పి గారు. నేను డి వ్యసనాల గురించే చెప్తా. అండ్ ఎంత అమౌంట్ పెడుతున్నారు? 1,00,000 రూపాయలు. 3 లక్షలు పెడతాం. మరి మీరు ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? రైట్ అని 2 లక్షలు పెడుతున్నాం. సో మీరు 3 లక్షలు పెట్టారు, మీరు 2 లక్షలు పెట్టారు. వ్యసనాల గురించి రైటా రాంగా? రైట్ ఆన్సర్. రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదే. విత్ డ్యూ రెస్పెక్ట్, ఆర్పి గారు ఎప్పుడు కరెక్ట్. అందుకనే ఆర్పి గారు కష్టమైనా సరే నష్టమైనా సరే వచ్చి బజర్ నొక్కారు. ఓకే, సో అలా మీ 3 లక్షలు ట్రిపుల్ అయిపోయింది, మీ 2 లక్షలు డబుల్ అయిపోయింది. సో ఈ రోజు మన కాంపిటీషన్ లో విన్నర్స్ ఈ నలుగురు కాదు, ఈ నలుగురు. ఈ రౌండ్ పూర్తయిపోయింది.